వెల్కమ్ టు దేవులపల్లి అమ్మాయి. ఎలా ఉన్నారు? మీరు అంత బాగున్నారా? ఈ ఎండలకి ఎవ్వరూ బాగుండరు బాబు. ఓకే, ఇది వచ్చేసి మేము ఉంటున్న ఇంటి ముందు కొంచెము అది అక్కడ ఇల్లు కడుతున్నారండి. అక్కడ వచ్చేసి ముందు ఎవరైనా సరే ఇల్లు కట్టుకోవాలంటే వాళ్ళకి వాటర్ లేకపోతే ఇట్లా బోర్ వేసుకుంటారు కదా, బోర్ వేయించుకుంటున్నారు అనమాట వాళ్ళు. ఇది అయ్యి మార్నింగ్ వచ్చారనమాట, పొద్దున్న వచ్చారు వీళ్ళు. నేను ఫస్ట్ నుంచి అయితే వీడియో తీయలేదు కానీ ఏంటంటే ఇప్పుడు వాటర్ వేసి అయిపోయి పైపులు లోపల నుంచి పైపులు తీస్తున్నారు అనమాట వాళ్ళు. అప్పుడు వచ్చేటప్పుడు తీసేటప్పుడు అది వాటర్ బాగా పైకి ఇట్లా వచ్చేస్తున్నాయి. అందుకని మామూలుగా వీడియో అనేది పెట్టానండి. ఇక్కడైతే బాగా ప్లేస్ అనేది చెరువు కట్టకి కొంచెము దగ్గరలో అనమాట, చాలా దగ్గరలో. ఇది లాస్ట్ వాకింగ్ చేసే ప్లేస్ అనేది నేను చూపించాను కదా, అది ఇదేంటంటే ఈ వ్యాను వాళ్ళు సామాన్ వేసుకొని వస్తారనమాట. దానికి కావాల్సిన సామాన్ అంతా కూడా పైపులు, అది బోర్ వేసేది, మిషన్స్ అవన్నీ కూడా వేసుకొని వచ్చే వ్యాన్ అనమాట. అది పొద్దున్నే వచ్చేస్తారు. అంతకుముందు రోజు అటు సైడ్ వేసారండి, దీని పక్కనే అనమాట, దీని పక్కనే వేసారు అంతకుముందు రోజు బోరు. ఈరోజు వచ్చేసి ఇక్కడ వేస్తున్నారనమాట. మార్నింగ్ వస్తారు వాళ్ళు, వచ్చి ఇట్లా చాలా కష్టపడతారండి వీళ్ళు. ప్రత్యేకంగా వేసేవాళ్ళు ఉంటారనమాట. ఒకటి ఏంటంటే ఒక 10 మెంబర్స్ అట్లా ఉంటారు. ఎక్కడైనా సరే ఈ మిషన్స్ తోటి ఏంటంటే వాటర్ అనేది పడని చోట కూడా ఈజీగా అనేది పడిపోతుంది. కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది అనమాట. ఈయన ఏంటంటే ఈయన నుంచొని ఫస్ట్ నుంచి అక్కడ నుంచొనే చేస్తూ ఉంటాడు మిషన్ దగ్గర. మిగతా వాళ్ళంతా అటు ఇటు తిరుగుతూ చేసుకుంటూ ఉంటారు. కానీ అక్కడ తిప్పుతున్నాడు చూడండి, అక్కడ ప్రెస్ చేస్తున్నాడు. అతనైతే పొద్దున్న నుంచి అక్కడే నుంచోనే అనమాట, అక్కడ చేస్తూ ఉంటాడనమాట. ఓకే, ఇవన్నీ కూడా బోర్ అంతా కూడా అయిపోయింది, ఏసీ వాటర్ అంతా కూడా పడిపోయాయి. అవి లోపల వేస్తారు చూడండి పైపులు, ఎన్నో వేస్తారండి, ఒక 12 10 అట్లా వేస్తారు కదా. ఆ పైపులన్నీ పైకి తీసేస్తున్నారు అనమాట, ఏసీని అన్నీ కూడా. లాస్ట్ అనమాట ఇది వేసి ఆ తర్వాత బోరు అది పైపులు దించేది కూడా నేను ఒకటి చిన్న వీడియో అనేది పెట్టాను. అది కూడా దీని తర్వాత అనేది పెడతాను. చూసారా వాటర్ ఎట్లా వస్తున్నాయో, అవి తీసేటప్పుడు అట్లా వాటర్ వచ్చేస్తున్నాయి. అంతా లాస్ట్కి చాలా బాగా మంచి ఇవి కొంచెం బురదగా ఉన్నాయి కదా, అంటే మట్టి నీళ్ళుగా ఉన్నాయి కదా. లాస్ట్కి బాగా ఫ్రెష్ నీళ్ళు వచ్చేస్తాయి. చూసారా ఎట్లా వస్తున్నాయో. ఎన్ని అడుగులు వేసారో ఏమో తెలీదు మనకి. నేనైతే దూరం నుంచి విండోస్ నుంచి తీశాను ఈ వీడియో వచ్చేసి. కింద చాలా కొంచెము క్లియర్గా లేదు కానీ దగ్గరికి పెట్టి తీయాలని ట్రై చేశాను. ఇట్లా అన్నమాట బోరు ఇట్లా వేస్తున్నారు. అంతా అయిపోయి ఆ తర్వాత అవన్నీ తీసేస్తున్నారు అని చెప్పాను కదా. అక్కడ అంతా ఎర్రమట్టి అండి, అంతా ఎర్రమట్టి, అసలు అంతా గుంటలుగా తీసేసి కొలుచుకున్నారనమాట. అంటే ప్లాను అది వేసి పెట్టుకొని అంతా. ఆ తర్వాత వాళ్ళకి మంచినీళ్ళు అనేది ఉంది కానీ ఇట్లా బోర్ అనేది లేదు. ఇవి ఏంటంటే బోర్ అనేది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు కదా. ఈ మంచినీళ్ళు ఏంటంటే మంచినీళ్ళు పంపులు వాళ్ళు మంచినీళ్ళు ఇప్పినప్పుడే వస్తాయి. ఇవి అనుకో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు అన్నట్టుగా పెట్టారు. వీళ్ళు పిల్లర్స్ కూడా వేసి పెట్టారండి, పిల్లర్స్ కూడా సీకులు అవి వేసి పెట్టారు. ఆ నెక్స్ట్ వీడియో అనేది నేను తీస్తాను. అంటే ఇంట్లో ఉన్న వాళ్ళు సగం పని వాళ్ళే చేసుకుంటారు, అన్ని పనులు వాళ్ళకి వచ్చు. ఓకే, బయట వాళ్ళ చేత తక్కువ చేయించటము. ఓకే నా ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను పెద్ద వీడియోలు అనేది తక్కువగా పెడుతున్నా, అన్ని షార్ట్ వీడియోస్ అని పెడుతున్నాను. ఈ ఎండలకి అసలు ఇంట్లో ఉండటమే చాలా కష్టంగా ఉంటుంది. ఈ వేడికి ఎప్పుడు తగ్గుతాయో ఏమో తెలీదు ఎండలు. ఈ ఎండాకాలం వచ్చిందంటే భయం వేస్తుందండి. ఏసీలు ఉన్న వాళ్ళు బాగానే ఉంటారు,
లేని వాళ్ళు మనలాంటి వాళ్ళ పరిస్థితి ఇంకేం లేదు, చెప్పనవసరం లేదు. ఓకే, ఇదేంటంటే నేను షార్ట్ వీడియో తీయాలని ట్రై చేశాను, అదంతా తికమక అయిపోయింది అనమాట. వీడియో వచ్చేసి ఇట్లా కిందిది పైకి అట్లా వచ్చేసింది. చూసారా ఎట్లా ఉందో వీడియో? అట్లా తీశాను. ఫస్ట్ అంతా కూడా బాగానే ఉంది, కానీ ఆ తర్వాత ఇట్లా వచ్చేసింది. అంటే స్ట్రైట్గా పెట్టి తీసాను కదా, అట్లా వచ్చేసింది అనమాట వీడియో వచ్చేసి. తర్వాత మామూలుగా ఇట్లా తీసాను. ఇది ఏంటంటే మనకి వాటర్ చాలా అవసరం అండి ఇల్లు కట్టుకునేటప్పుడు. ప్రతి ఒక్కరూ వేయించుకుంటున్నారు బోరు మోటార్ అనేది. ప్రతి ఒక్కరూ ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఫస్ట్ అదే వేయించుకోవాలి కదా. అందుకే దీని ఖర్చు ఎంతో తెలియదండి. అప్పుడు ఫస్ట్లో మేము వేయించుకున్నప్పుడు మాత్రము ఎంతో 35,000-40,000 అట్లా అంటూ ఉండేరు మొత్తము అనమాట. బోరు ఇది మోటారు అన్నిటితో సహా. ఇప్పుడు ఎంత అయిందో తెలీదు, పెరిగే ఉంటాయి కదా రేట్లు. ఇదేంటంటే ఇప్పుడు ఎలక్షన్ టైం కదా, వీళ్ళనేది అధికారులు అనేది బాగానే ఉంటారు. ఈ ప్రజలు మాత్రము మీకు 500 ఇస్తాం, 1000 రూపాయలు ఇస్తామని ఒక ర్యాలీలాగా జనాలందరినీ తీసుకెళ్ళి ఎండలో చావు కొడుతున్నారండి. మేమైతే ఎప్పుడు వెళ్ళలేదు, కానీ జనాలు వెళ్తూ ఉంటారు, చూస్తాము. న్యాయంగా ఏది పరిపాలన చేస్తే వాళ్ళే, ఎవ్వరు చెప్పనవసరం లేదు. న్యాయంగా పరిపాలన చేసే వాళ్ళకి పోయి వాళ్ళే ఓట్లేస్తారు, ఎవరికి చందాలో వాళ్ళకే వేస్తారు. వీళ్ళు ఏంటంటే మాకేంటి అని న్యాయం ఏది అక్కడ? ఎవరి ప్రజల్ని మంచిగా పరిపాలిస్తున్నారు? ఎవరు గెలిస్తే వాళ్ళే మంచిగా సంపాదించుకునేదన్నా ఇంట్లో పెట్టుకుంటారు ఎన్నో తరాలకి. ప్రజలు మాత్రము ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంటారనమాట. వీళ్ళు మాత్రము మాకేంటి ఓట్లు, మీకు అది చేస్తాం ఇది చేస్తాం అంటారు. గెలిచిన తర్వాత ఇది చేయరు. అది అనమాట ఎన్నో ఏళ్ళ నుంచి వస్తున్న పరిస్థితి, దేశం పరిస్థితి అన్నమాట అది. ఓకే, పైపులు చూస్తారు. పైపులు తీయటము చాలా కష్టం అండి. ఇవి వేయటానికి వేస్తారు, కానీ లోపల నుంచి అవి తీయాలంటే చాలా కొంచెం వేసేటప్పుడు ఎంత టైం పట్టిద్దో అంతకన్నా కొంచెం డబుల్ టైం పట్టిద్ది అవి తీయటానికి. వాళ్ళు చూసారా అడ్డం నుంచి ఉన్నారు. అరే వీళ్ళు వీడియో తీస్తుంటే అడ్డం నుంచి ఉన్నారు ఏంది అనుకున్నాం మేము. ఇదేంటంటే 11 minutes 10 minutes ఉందండి వీడియో. ఓకే, చూసిన వాళ్ళు చూడండి, లేకపోతే తీసేయండి. బోర్ కొడితే మాత్రము. నేను ఏంటంటే మామూలుగా తీసి పెట్టాను వీడియో. వెళ్ళిపోయాడు చూడండి అతను. వెళ్ళిపోయాడు కదా, ఇంకో వేరే వాళ్ళు వస్తారనమాట. చూసారా, ఇప్పుడు కొంచెం ఫ్రెష్ నీళ్ళు వస్తున్నాయి కదా. ఫస్ట్ బాగా మట్టి నీళ్ళు వచ్చాయి కొంచెము. అక్కడ అంతా వాళ్ళు చేసిన వాళ్ళు, అక్కడ పని చేసే వాళ్ళు అంతా తడిసిపోయారు. కామన్గా జరిగేది అనమాట. ఆ పనులు చేసే వాళ్ళకి అలవాటే కదా అంతా. నీళ్ళు వచ్చేస్తున్నాయి అన్నమాట, పైపులు తీస్తుంటే పైకి వచ్చేస్తున్నాయి వాటర్ అంతా కూడా. వీడియో చెప్పాలంటే ఫ్యాన్ ఆపాలండి. ఫ్యాన్ ఆపితే ఏమో గాలి కొట్టదు, ఫ్యాన్ వేస్తేనేమో సౌండ్ క్లియర్గా వినిపించదు. ఆ ఫ్యాన్ సౌండ్ ఎక్కువగా వినిపించిద్ది అనమాట మనకి. అందుకే ఫ్యాన్ ఆపాల్సి వస్తుంది. బయట కూర్చుంటేనేమో అంత వేరే వాళ్ళ సౌండ్లు అనేది వస్తుంది. వీడియో చెప్పాలంటే ఏంటంటే మనం ఒక గదిలో కూర్చొని, ఒక రూమ్లో కూర్చొని క్లియర్గా చెప్తే కానీ అప్పుడు మాటలు అనేది మనకి క్లియర్గా రావన్నమాట. ఓకేనా? ఇక్కడ నిన్న వీళ్ళు వేశారండి, గుంటలు తవ్వి అంత పిల్లర్స్ అట్లా వేశారు. తీద్దాం అనుకున్నాను, కానీ అంత ఎండలో అసలు నాకు ఇంట్రెస్ట్ అనిపించలేదు. ఏం తీద్దాంలే అనుకున్నాను. తీసినా బాగుండేది. మిషన్ అది కంకర అవి కలుపుతారు చూడండి, ఒక చిన్న మిషన్ వచ్చింది, రౌండ్గా ఉంటుంది, తిప్పుతా. ఆ మిషన్ వచ్చేసి అది అంటే పొడి అనమాట అంతా.
పొడి పొడిగా కంకరు, ఇసుక, ఆ తర్వాత సిమెంటు, ఆ 3 కలిపి కొంచెము తడి పొడిగా గంపలతోటి వేసుకొని అక్కడ వేస్తారు. అయితే వీళ్ళకేందంటే వాటర్ ఎక్కువగా ఊరుతున్నాయి గుంటలో నుంచి. బాగా అదేంటంటే మోటార్లు పెట్టేసి తీసేశారు చాలా వరకు మోటార్లు పెట్టి తీసేశారనమాట. అయినా కానీ ఇంకా పొద్దున చూసేసరికి ఉన్నాయి గుంటలల్లో నీళ్ళున్నాయి. చెరువు పక్కనే కదా, అందుకని ఇక్కడ బాగా ఊరుతున్నాయి అన్నమాట నీళ్ళు. ఇప్పుడు ఏదో చేసుకుంటున్నారు, కొలుచుకుంటున్నారు వాళ్ళు. విండోలో నుంచి కనిపించిద్ది అనమాట మొత్తం క్లియర్గా. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే అయిపోతుంది. బాయ్ బాయ్.